ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సెప్టెంబర్ 1వ తేదీ వరదలు రావటం, ఆ క్యాంపులో చేరిన సాధకులందరినీ మనం ఇంటికి పంపించేసి క్యాంప్ క్లోజ్ చేసి 15 రోజుల్లో ఆశ్రమం మొత్తాన్ని పూర్వం వలె శుద్ధి చేసుకుని అన్నీ రెడీ చేసి సాధకుల అడ్మిషన్ కొరకు పూర్తిగా సిద్ధం చేశాం. సెప్టెంబర్ 16వ తేదీ మరి క్యాంప్ స్టార్ట్ అయింది. 16-17లోనే సుమారుగా 450 మంది సాధకులు చేరటం జరిగింది. ఇప్పుడు చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఇంకా వరద వచ్చి బాగా ములిగింది అంటున్నారు కదా, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయో, పరిశుభ్రత ఉంటుందో లేదో, మరి అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయో లేదో, ఎందుకు వచ్చిందనేది అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తూ ఫోన్స్ ద్వారా సంప్రదిస్తూ ఉన్నారు. మన స్టాఫ్ చెప్పినప్పటికీ ఇక్కడ ఎంత నీట్గా క్లీన్గా ఉండి అన్నీ నార్మల్గా ఎట్లయిందో కొంతమంది ఫోన్ చేసే వాళ్ళకి, చేరదామనుకునే వారికి ఇంకా డౌట్స్ ఎక్కువ ఉంటున్నాయి. అలాంటి వారందరి కొరకు ఈ 16th క్యాంప్ అడ్మిషన్ జరిగిన దగ్గర నుంచి రాత్రిపూట నా క్లాస్ అయ్యే వరకు వాళ్ళన్నీ కూడా ఫెసిలిటీస్ ఎట్లా వాడుకుంటున్నారు, ఎంత క్లీన్గా నీట్గా ఆశ్రమం పూర్వం వల్ల ఆశ్రమం ఎలా ఉంది, ఇవన్నీ మీకు చూపిస్తే అలాంటి అనుమానాల సందేహాలను తొలగించడం కొరకు ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఇంకొక మంచి అవకాశాన్ని ఇప్పుడు స్పెషల్గా అందించబోతున్నాం. ఆశ్రమం ప్రారంభించి 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎప్పుడు 7 days క్యాంప్స్, 10 days క్యాంప్స్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా ఆ విషయాన్ని మీరు సెప్టెంబర్ 30 లోపు మీకు అవకాశం ఉంటే 10 రోజులు, 12 రోజులు, 11 రోజులు, 8 days, 7 days అయినా మినిమం ఇవ్వటానికి అవకాశం ఉంది. అందుకని ఈ ఫెసిలిటీ స్పెషల్గా అందించబోతున్నాం. ఈ 2 విషయాల గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. ముందుగా మీకు ఆశ్రమం అంత నీట్గా క్లీన్గా అయ్యింది, సాధకులు చేరి వాళ్ళ ఫెసిలిటీస్ని ఎట్లా వాడుకుంటున్నారు చూద్దాం. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి మన కార్లు వెళ్ళి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని, చక్కగా బస్ స్టాండ్లో అయితే మనకు ఒక ప్లేస్ ఆర్టీసీ వారు ప్రొవైడ్ చేశారు. అక్కడ కూర్చోబెట్టి వాటర్ అదంతా తేనీళ్ళు ఇచ్చి వాళ్ళకి మన వెహికల్స్లో ఏసీ కారులో ఎక్కించేసి, లగేజ్ బాయ్స్ ఉంటారు వాళ్ళే కారులో ఎక్కించేసి తీసుకొస్తారు. జాయినింగ్ ప్రాసెస్ అంతా ఇట్లా జరిగింది. ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత రిసెప్షన్లో వీళ్ళకంతా కూడా బుకింగ్ ప్రాసెస్ చేసుకున్న వారందరికీ కూడా ఇక పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకుని అమౌంట్ కట్టడం, కేస్ షీట్ ఇవ్వటం, ఆ తర్వాత నన్ను కలవటం, ఇదంతా కూడా రిసెప్షన్ కూడా చూడండి. ఇందులో దగ్గర దగ్గర 5 అడుగులు నీళ్ళు వచ్చాయి. అసలు వరద వచ్చింది వెళ్ళింది అన్న ఫీలింగ్స్ 1% కూడా ఎవరికి కనిపెట్టలేరు. అంత క్లీన్గా మనం చేసాం ఈ రిసెప్షన్ అంతా కూడా. తర్వాత స్వాగత సదనంలో నుంచి లోపల ఎంటర్ అవుతారు. ఇక్కడ వీళ్ళకి ఐడి కార్డ్ అది ఇస్తారు. అట్లాగే వీళ్ళకి బ్యాగేజ్ చెకింగ్ కానీ, అంటే వాళ్ళ బాడీ ఫ్రిస్కింగ్ కానీ ఇవన్నీ ఇక్కడ చేస్తారు. ఇలా ప్రాసెస్ అంతా అయిన తర్వాత వాళ్ళని లగేజ్ బాయ్స్ తీసుకెళ్ళి రూమ్స్లో పెడతారు. చూడండి, ఈ స్వాగత సదనం కూడా ఎంత నీట్గా క్లీన్గా ఉందో. అంతటినీ మళ్ళీ క్లీన్ చేసి పాలిష్లు వేసేసి మనం సిద్ధం చేసాం పూర్వం వలె. అక్కడి నుంచి రూమ్స్కి వెళ్ళాక వాళ్ళ బ్యాగులు కూడా చెక్ చేస్తారు ఇట్లా రూమ్స్లో కూడా. అక్కడి నుంచి డాక్టర్ కన్సల్టేషన్, ఒక్కొక్క డాక్టర్ 30 మందిని చూస్తారు. వాళ్ళంతా ఇండివిజువల్ కన్సల్టేషన్స్ ఇట్లా చేస్తారు. ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకోవటానికి అన్ని డిపార్ట్మెంట్స్ క్లీన్గా నీట్గా అయిపోయాయి, ఏమి ఇబ్బంది లేదు అక్కడ. అలా వెళ్ళిపోయారు. భోజనశాల చూడండి, 750-800 మంది భోజనం చేసే డైనింగ్ హాల్ కూడా చక్కగా క్లీన్గా నీట్గా అయిపోయింది. సాధకులందరూ మధ్యాహ్నం లంచ్ ఎట్లా తీసుకున్నారు. ఈవినింగ్ యోగా క్లాసులు కూడా ఇట్లా అటెండ్ అయ్యారు. ఈవినింగ్ 4 to 6 కూడా స్పెషల్గా జాయినింగ్ డే రోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉంటుంది, ట్రీట్మెంట్స్ అవేర్నెస్ క్లాస్. అది కూడా ఇక్కడ అందించడం జరిగింది. 6కి డిన్నర్ తీసుకున్నారు అందరూ. 7కి నా క్లాస్కి ఈశ్వరం మహల్కి అందరూ వచ్చారు. సుమారు 350-400 మంది క్లాస్కి హాజరయ్యారు. రాత్రి 9 గంటల వరకు నేను క్లాస్ చెప్పడం జరిగింది. 16వ తేదీ జాయినింగ్ అయిన వారందరికీ ఇక 9కి అందరు రూమ్స్కి వెళ్ళిపోయారు. ఇట్లా A to Z కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడ జరిగాయి. అందుకని ఇక్కడ మీరు కళ్ళ ఎదురుగుండా చూస్తేనే మీకు తెలుస్తుంది. ఫోన్స్ ద్వారా ఎక్కువ మంది అడగటం వల్ల నేను ఇట్లా చెప్పాల్సి వచ్చింది. మరి ఇక్కడ చేరిన సాధకులు కూడా నిన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఆశ్చర్యం ఎలా ఉందో వాళ్ళ మాటల్లో మీరు క్లుప్తంగా వినండి. హాయ్ అండి, నా పేరు కార్తికాన్. నేను యాక్చువల్లీ 31st ఆగస్ట్ అప్పుడు వచ్చాను. కానీ ఫ్లడ్స్ రావడం వల్ల మమ్మల్ని మళ్ళీ మొత్తం ఫెసిలిటీస్తో సెప్టెంబర్ 1 రోజు పంపించారు. కానీ
ఈరోజు మళ్ళీ వచ్చాను నేను. టుడే ఈజ్ మై ఫస్ట్ డే హియర్ అండ్ ఇట్ ఈస్ ద సేమ్. ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. ఆల్ ద థెరపీస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఆర్ స్టిల్ ఇన్ కంటిన్యూయేషన్. ద డైట్ ఈజ్ ఆల్సో రియల్లీ నైస్. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద ఫ్లడ్స్ అండ్ మీరు రావచ్చు. ఇట్ ఈస్ ద సేమ్ దట్ నేను చూసినప్పుడు 31st రోజు అండ్ ఇప్పుడు ఇట్ ఈస్ ద సేమ్. నా పేరు ఆకాష్ రెడ్డి అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. యాక్చువల్లీ మేము సెప్టెంబర్ 1 వచ్చామండి. ఆ రోజు సాయంత్రానికి కొంచెం ఫ్లడ్ వాటర్ పెరిగిందండి. ఈ సెప్టెంబర్ 2కి పంపించేశారండి. ఇప్పుడు నార్మల్గానే ఉంది, అందరూ రావచ్చు. హాయ్, నా పేరు శరత్ సాయి. లాస్ట్ మంత్ 31st జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఫ్లడ్స్ రావటం వల్ల వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ వాళ్ళే అరేంజ్ చేసి సేఫ్గా మమ్మల్ని ఇంటికి చేర్చారు. తిరిగి మళ్ళీ 15th నుంచి స్టార్ట్ చేసామని చెప్తే ఇవాళ మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాము. అప్పటికి ఇప్పటికీ ఏ డిఫరెన్స్ లేదు. అన్ని ఫెసిలిటీస్ ఆ రోజున ఎలా ఉన్నాయో ఇవాళ అలాగే ఉన్నాయి. అంత క్లీనింగ్ చేసి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ ఏ ప్రాబ్లం లేదు. ఇంకా చాలామందికి ఇట్లా స్వయంగా చూస్తే తప్ప సంతృప్తి కలగదని ఇవన్నీ మీ కొరకు అందించడం జరిగింది. మన ఆరోగ్యాలయంలో ఎప్పుడు 650 మంది చేరటానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. వరదలు రావటం వల్ల ఇక్కడే కాకుండా విజయవాడకే కాకుండా అటు హైదరాబాద్లో కానీ కర్నూలు కానీ ఇతర ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు వైజాగ్ ఇటని పడటం వల్ల చాలా అస్తవ్యస్తం అవటం వల్ల చాలామందికి చేరటానికి అవకాశం లేక 16వ తేదీ కూడా ఆగటం జరిగింది. మరి ఇప్పుడు మనం 16వ తేదీ నుంచి 30వ తేదీ 15 రోజుల క్యాంపులో 450 మందే ఉన్నారు. ఇంకా 200 మందికి ఖాళీ ఉంది. కాబట్టి ఇప్పుడు స్పెషల్గా ఈసారి ఈ ఆశ్రమం ప్రారంభించి 2012లో మొదలెడితే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మనం 7 days క్యాంప్స్ 10 days క్యాంప్స్ అని స్పెషల్గా అనౌన్స్ చేసి అట్లా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మీ అందరి కొరకు 7 days మినిమం, అంతకంటే తక్కువ అయితే అడ్మిషన్ ఇవ్వం. 8 days ఉంటే 8 days డబ్బులు తీసుకుంటారు. 9 days 10 days అట్లా 11 days ఉన్నా ఉండొచ్చు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆశ్రమంలో ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. అంటే 15 రోజులు కొంత డబ్బులు ఎక్కువని కొంతమంది రానివారు ఉంటారు. 15 రోజులు సమయం కుదరదని రానివారు ఉంటారు. ఇప్పుడు 7 days నుంచి 10-11 days అయినా 12 days అయినా మీరు ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి అట్లా పేమెంట్ తీసుకుంటారు. కాబట్టి ఈ ఆరోగ్యాలయంలో ఈ ఫెసిలిటీస్ అన్నిటిని ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాగా 15 days 30 days కోసం ఎప్పుడు అట్లా ఫిక్స్ అయి ఉంది ప్రోగ్రాం. కానీ ఈ వరదల ప్రభావంతో గ్యాప్స్ రావటం వల్ల మీలాంటి వారికి కూడా తక్కువ డేస్లో తక్కువ డబ్బులతో అవకాశం ఇస్తే బాగుంటుందని ఈ స్పెషల్గా ఈ అవకాశాన్ని సాధకులు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్న ఇవ్వండి. కోవిడ్ అప్పుడు కూడా మనం అట్లా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు స్పెషల్గా అందిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు స్పెషల్గా ఉపయోగించుకుంటే బాగుంటుంది. మీకు ఇక్కడ మన ఆరోగ్యాలయంలో ఏసీ రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. రూమ్కి 2 ఉండే రూమ్స్లో నాన్ ఏసీ రూమ్స్లో 7 daysకి ఎంత అవుతుంది, 10 daysకి ఎంత అవుతుంది నేను ఒకసారి చెప్తాను. మినిమం 7 days కంటే తక్కువేమో అన్నాం కదా. కొంతమంది కుదరక 7 days ఉందాం అనుకునే వారికి 22వ తేదీ అట్లా చేరినా 29 వరకు ఉండి 30 వెళ్ళిపోవచ్చు, లేకపోతే 29 నైట్ అయినా వెళ్ళిపోవచ్చు. మీరు అలా 7 days ఉందాం అనుకునే వారికి నాన్ ఏసీ 2 షేరింగ్ రూమ్స్లో అయితే 13,300 రూపాయలు పడుతుంది 7 daysకి. అదే 10 రోజులు ఉన్నారనుకోండి 19,000 రూపాయలు అవుతుంది. ఇట్లా మీరు 8 days 9 days అట్లా ఉండేవారికి పర్ డే చొప్పున ఈ లెక్కన క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారు. అదే ఏసీలో ఉండేవారికి అయితే 2 షేరింగ్ రూమ్స్లో 7 days మినిమం కాబట్టి 7 days ఉంటే 17,500 రూపాయలు అవుతుంది. 10 రోజులు ఉండేవారికి 25,000 రూపాయలు అవుతుందన్నమాట. మీకు ఇందులో 40 రకాల పైబడి న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మళ్ళీ మీరేం ఇబ్బంది పడకుండానే రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మన వెహికల్స్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి మళ్ళీ పంపించే ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మీకు 40-50 రకాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి. కొన్ని చార్జబుల్ ట్రీట్మెంట్స్ ఏమైనా 3-4 ఉంటాయి. అవి మీరు తీసుకుంటే డబ్బులు అవుతాయి, లేకపోతే అవసరం కూడా ఉండదు. అవసరమైన వారు తీసుకుంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు తీసుకోవచ్చు. కానీ అందరికీ వచ్చే కామన్ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అన్నీ మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఉద్యోగ నిమిత్తం కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల కానీ కొన్ని వ్యాపారాల నిమిత్తం కానీ ఎక్కువ రోజులు ఉండటానికి కుదరక ఎన్ని సంవత్సరాలు మిస్ అయిన వారు కూడా ఈ అవకాశాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటే బాగుంటుంది. కాబట్టని
ప్రత్యేకంగా ఇస్తున్నాం. మళ్ళీ సెప్టెంబర్ 30 క్లోజ్ అయిపోతే మళ్ళీ అక్టోబర్ నుంచి ఇలాంటి క్యాంప్స్ ఎప్పుడు సాధ్యమైనంత వరకు ఉండవు. 30 days 15 days క్యాంప్సే ఉంటాయి. పైగా దసరా హాలిడేస్ కాబట్టి అసలు రూమ్స్ కూడా మళ్ళీ ఖాళీ లేకుండా బుక్ అయిపోతాయి. మరి ఈ అవకాశం ఉంది కాబట్టి మరి ఇప్పటి నుంచి సాధకులు చేరదామనుకునేవారు 7 days కానీ 8 days కానీ 10 days కానీ చేరదామనుకుంటే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0863233388 నెంబర్కి సంప్రదించవచ్చు. మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు మన సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. ఏమేమి తెచ్చుకోవాలి, ఇంకా కొన్ని ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మా స్టాఫ్ తెలియచేస్తారు. మరి మీరు 29 నైట్ కానీ 30 కానీ డిశ్చార్జ్ అవ్వాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు 7 days 10 days మీరు ఉండేటట్టు కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ క్యాంపులో ఉన్నప్పుడు ఈ 7 days 10 days క్యాంపులో 2-3 రోజులు మీకు ఫాస్టింగ్ 4 రోజులు కూడా డాక్టర్లు చేయిస్తారు మీ పరిస్థితులను బట్టి, మీ బాడీ కండిషన్ బట్టి కూడా. ఈ ఫాస్టింగ్తో పాటు మీకు జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ కూడా ట్రైనింగ్ అవుతుంది. మన ఆశ్రమంలో ఉండే యోగా కానీ, గ్రీన్ జిమ్ ఫెసిలిటీ కానీ, స్విమ్మింగ్ కానీ, బోటింగ్ కానీ, న్యాచురోపతి వాటర్ ట్రీట్మెంట్స్ కానీ, మడ్ బాత్, శాండ్ బాత్, సన్ బాత్ కానీ, డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మీరు ఈ 7 days 10 daysలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అట్లాగే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ని, నేచర్ని అంతా కూడా ఆస్వాదించవచ్చు. మరి 15 రోజులు 40 రోజులు ఉండటం కుదరని వారికి ఇవన్నిటినీ 7 daysలో 10 daysలోపు ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఈ నెంబర్కి సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. మరి రోజు నా క్లాసులు కూడా మీకు 29 వరకు అందుబాటులో ఉంటాయి. చక్కగా వినొచ్చు. దానితో పాటు మీరు నాతో కూడా స్వయంగా మాట్లాడవచ్చు. మరి ఆశ్రమం చాలా బాగుంటుందని అందరూ ఎక్స్పీరియన్స్ చేసిన వారు ఎప్పుడు చెప్తుంటారు కదా. మీరు కూడా అట్లా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి 7 days 10 days క్యాంప్ని మన న్యాచురోపతి ఫాలోవర్స్ వరకు అందిస్తున్నాం. కాబట్టి మీరందరూ కాల్ చేసి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.